యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 4వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సీసా కృష్ణ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 4వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి, కృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ సీసా కృష్ణ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4వ వార్డులో డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణాలకు గాను మరిన్ని నిధులు కేటాయిస్తానని, 4వ వార్డు అభివృద్ధికి సహకరిస్తానని ఆయన అన్నారు. అనంతరం 4వ వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి, కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు ఆయన చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. యాదగిరిపల్లి గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు సీసా కృష్ణ గౌడ్, డైరెక్టర్ల సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఘనంగా పూలమాలతో, శాలువతో సత్కరించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యాదగిరిపల్లి గీత కార్మిక సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీసా విజయలక్ష్మి, కృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో విజయలక్ష్మి, చెన్నోజు భాగ్యలక్ష్మి, మంద సునీత, కొమ్మగాని కవిత, లింగాల శరణ్య, కోల మౌనిక, రాజకొండ సునీత, వీళ్ళంతా కూడా వరుసగా రావాల్సిందిగా విజ్ఞప్తి. వీరికి కన్సోలేషన్ బహుమతులు అందజేయడం జరుగుతుంది. రాజకొండ ములుగు లక్ష్మి, దొమ్మాడ చంద్రమ్మ, సామల సుకన్య, డంగు విజయలక్ష్మి, చెన్నోజు భాగ్యలక్ష్మి, మంద సునీత, కొమ్మగాని కవిత, లింగాల శరణ్య, కోల మౌనిక, రాజకొండ సునీత, వీరు కన్సోలేషన్. గౌడ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఈ 4వ వార్డుతో పాటు యాదగిరిగుట్ట పట్టణం అన్నింటి కూడా పార్టీలకు అతీతంగా మా గౌడలు అయితే 190% కూడా ఏకమై మా బిడ్డ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి నమ్మకంతో మీరు ఓట్లు వేశారు కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా ఈ యాదగిరిగుట్టను అభివృద్ధి చేసుకున్నాం. ఏదైతే ఆ రోజు శ్రీసకృష్ణ అవకాశాన్ని కూడా కోరుకొని మా మాట కట్టుబడి ఉండి మాకు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి సీతకృష్ణ కూడా ఇప్పుడు కూడా మా మాట చెబుతారు. కాబట్టి ఏదైతే ఆయన ఓడిపోయిన అభివృద్ధి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీలో అమలు చేసుకున్నాం. ఈ 4వ వార్డును కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కావాల్సినటువంటి డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, ముఖ్యంగా ఇంకా శ్రీశక్షన్ అడుగుతున్నాడు. వీరికి వచ్చాక నాకు అనిపించింది ఇది అసంపూర్తిగా గౌడ సంఘం ఉంది. నా నిధుల నుంచి ఖచ్చితంగా గౌడ సంఘానికి 10 లక్షలు పెట్టి మాటిస్తున్నా. మీరు అడగకుండా ఎందుకు ఇస్తున్నా అంటే చాలా మంది పార్టీలు ఖచ్చితంగా కూడా నాకు చిన్నప్పటి నుంచి నా మీద కొంచెం కాలేజ్ దగ్గర డివైడర్ తగ్గించి ఆ రోడ్డు ఇక్కడి నుంచి గాంధీనగర్ వరకు కూడా రోడ్డు కంప్లీట్ చేయిస్తా అని చెప్పి మాట ఇస్తూ అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యలేదు. ఎందుకంటే స్వామివారి కాలకారణం, స్వామివారి అభివృద్ధితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి నమ్ముకున్న వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి తప్పకుండా నా నిధుల నుంచి ఈ యాదగిరిగుట్ట పట్టణానికి ఎక్కువ పెట్టి ఈ గౌడ కమ్యూనిటీలు కూడా 10 లక్షలు ఇస్తా అని చెప్పి మాట ఇస్తూ మళ్ళొక్కసారి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా చేద్దాం. కృష్ణ అయితే నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని విషయాల్లో మేము